వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వింటర్లో పిల్లలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాము. డ్రెస్సింగ్, మెడికేషన్, ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసేద్దాం. మార్నింగ్ రొటీన్ నుంచి నైట్ వరకు స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. ఫస్ట్ అయితే బేబీ మసాజ్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. వింటర్లో చాలా కూల్గా ఉండడం వల్ల మోస్ట్లీ న్యూ బార్న్స్ అనేది చాలా అంటే ఇలా బిగిసికిపోయినట్టు అలాగా ఉంటారు, దగ్గరికి ఇలా పెట్టేసుకున్నట్టు అలా ఉంటారు కదా. సో వాళ్ళకి మజిల్స్ అనేవి రిలాక్సింగ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. సో మంచి బేబీ ఆయిల్ అనేది చూసుకోండి. అది ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. అంటే నేను ఇది వాడండి అని ఏం చెప్పట్లేదు, అది మీ చాయిస్. ఒక మంచి మసాజ్ ఆయిల్ అనేది తీసుకోండి. మీరు అలా మసాజ్ చేయడం వల్ల బేబీకి మీకు అనేది బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరు మాట్లాడుతూ చేస్తుంటారు కదా. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. ఇన్ కేస్ బేబీ ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే మీరు మసాజ్ చేశారంటే ఆ గ్యాస్ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది మోస్ట్లీ. నెక్స్ట్ స్టెప్ వచ్చి బాతింగ్ అండి. వింటర్లో చాలామంది వాళ్ళు చాలా చల్లగా ఉంది రేపు చేపిద్దాంలే అని చెప్పి స్కిప్ చేసేస్తూ ఉంటారు. కానీ అలా చేయకండి. మీరు మసాజ్ చేసిన హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ తర్వాత మీరు వామ్ వాటర్తో బేబీకి స్నానం అనేది చేపిస్తే వాళ్ళు చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. నిద్రపోవడానికి కూడా బాతింగ్ అనేది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది వింటర్లో. బాతింగ్ అనేది కూడా చాలా క్విక్గా చేయించాలండి. ఇప్పుడు రిలాక్సింగ్గా ఉంటుంది అని చెప్పానని గంటలు చేయించకూడదు. చిన్నపిల్లలైనా సరే, కిడ్స్ అయినా సరే, 1 ఇయర్ దాటిన కిడ్స్ అయినా సరే క్విక్ బాతింగ్ అనేది చేపిస్తూ ఉండాలి వాళ్ళకి. థర్డ్ స్టెప్ వచ్చి మాయిశ్చరైజర్. ఖచ్చితంగా వింటర్లో మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే వింటర్లో డ్రై ఎయిర్ వల్ల బేబీ స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. బాడీ స్కిన్ కానీ ఫేస్ స్కిన్ కానీ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజర్ అనేది వింటర్లో కంపల్సరీగా యూజ్ చేయాలి. ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అంటే మీ ఇష్టం. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి మీరు పిక్ చేసుకోండి. కానీ చూసుకోండి ఏది బేబీ స్కిన్కి మంచిగా వర్క్ చేస్తుంది అనేది. నేనైతే పర్సనల్గా నా బేబీకి ఈ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తున్నాను మామార్త్ నుంచి. ఇవైతే బాగుంటాయి. ఇది ఫేస్కి, ఇది బాడీకి. ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది ఉండాలి. డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్. మాయిశ్చరైజర్ బదులు అందరూ పౌడర్ రాస్తుంటారు, అది అస్సలు రాయద్దండి. ఇప్పుడు అస్సలే వింటర్ టైంలో మనం పౌడర్ అనేది అప్లై చేస్తే బేబీ స్కిన్ అనేది ఇంకా డ్రై అయిపోతుంది. ఇప్పుడు పౌడర్ అనేది మనం ఏదైనా ఇక్కడ ఆయిల్ ఏదైనా ఉందనుకోండి, దానిపైన పౌడర్ పెడితే ఏమవుతుంది, పౌడర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా. అలానే వాళ్ళ బాడీలో ఉన్న మాయిశ్చర్ని పౌడర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అసలు టాల్కమ్ పౌడర్స్ అనేది యూజ్ చేయకూడదు. అలానే డైపర్స్ వేసినప్పుడు ర్యాషెస్ వచ్చినప్పుడు కూడా పౌడర్ వేస్తుంటారు, అది కూడా అసలు మంచిది కాదు. మీరు ఆ ప్లేస్ని మంచిగా మాయిశ్చరైజర్ చేయండి. మాయిశ్చరైజర్ వల్ల ర్యాష్ అనేది కూడా కంప్లీట్గా పోతుంది. మీరు విడిగా ఏ డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా యూజ్ చేయొద్దు. డైపర్స్ మీరు ప్యాంపర్స్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి నైట్ ఇంకా అదే కంటిన్యూ చేస్తారు. వింటర్లో వాళ్ళు బాగా పీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ డైపర్ ప్రిఫర్ చేస్తారు. ఈ డైపర్ వల్ల మనకి బేబీకి ర్యాషెస్ రావడం ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. మీరు దానికి ఇన్స్టెంట్గా ఇలా క్లాత్ డైపర్ యూజ్ చేయండి. ఇది నేను ఆల్మోస్ట్ మా బాబుకి యూజ్ చేశాను 3 ఇయర్స్. ఇప్పుడు మా పాపకి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను క్లాత్ డైపర్స్. మా బేబీకి ఒక్కసారి కూడా ర్యాష్ రావడం కానీ, స్కిన్ అలర్జీస్ రావడం కానీ డైపర్ ప్లేస్ ఏరియాలో అలా ఎప్పుడు జరగలేదు. బాగుంటుంది. దీని గురించి మీకు డీటెయిల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైపర్స్ గురించి నేను ఫుల్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి చెప్తే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. వీడియోకి సంబంధించింది కాదు కదా డైపర్ అనేది. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, దీని గురించి ఫుల్ వీడియో చేస్తాను. ఈ మనీ కూడా చాలా ప్లస్ అవుతుంది. మీరు కంపేర్ టు ఇప్పుడు డైపర్స్ యూస్ చేస్తున్నారు కదా డిస్పోజబుల్, దానికన్నా ఈ డైపర్స్ అయితే మీకు మనీ చాలా సేవ్ అవుతుంది. అది ఎలా అనేది నేను నెక్స్ట్ ఫుల్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మసాజింగ్ అయిపోయింది, బాతింగ్ అయిపోయింది, మాయిశ్చరైజింగ్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్సింగ్. వింటర్లో డ్రెస్సింగ్ ఎలా వేయాలి అంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి, అలానే చలి వేయకుండా ఉండాలి, బాడీ అంతా కవర్ అయ్యేలా ఉండాలి. సో దానికోసం మీరు
ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ యూస్ చేయండి. రోంపర్స్ అంటారు వీటిని. మోస్ట్లీ ఇలా ఉంటాయి, ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఇది మనం ఇలా చేస్తే అంటే ఇలా కవర్ అయిపోతాయి అన్నమాట, ఫింగర్స్ కూడా ఇలా. అండ్ లెగ్స్ దగ్గర ఇలా ఫుల్ వచ్చేస్తాయి లెగ్స్కి ఇలా. అంటే మనం సాక్సెస్ వేస్తాం కదా, ఇంకా విడిగా వేయకుండా ఇలా వచ్చేస్తాయి. సో మోస్ట్లీ ఇలాంటి డ్రెస్సెస్ చూసుకోండి. ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకోండి, మళ్ళీ వాళ్ళకి టైట్గా ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. కాబట్టి కొంచెం ఇలా బ్రీతబుల్ క్లాత్స్ అయితే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, ప్లస్ చలి వేయకుండా ఉంటుంది. సో ఇలాంటివి వింటర్లో ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో డ్రెస్సింగ్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్కి వస్తే వింటర్లో చాలా పిల్లలకి స్టమక్ పెయిన్ రావడం, లేదంటే మోషన్స్ అవ్వడం, వింటర్లో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి కదా. మెయిన్లీ మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఫుడ్ హ్యాబిట్స్. మెయిన్లీ వాళ్ళ డైట్లో మీరు చేంజ్ చేయవలసింది ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇవ్వాలి. నెక్స్ట్ వాళ్ళు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ బాగా తినాలి. ఇప్పుడు చిన్న న్యూ బోర్న్ బేబీస్ అయితే అవన్నీ తినలేరు కాబట్టి యాపిల్ ప్యూరీ, బనానా ప్యూరీ, లేదంటే ఓట్స్ ప్యూరీ, అలా ప్యూరీస్ అన్నీ ఉంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. న్యూ బోర్న్ బేబీ 6 months ప్లస్ ఉన్న బేబీస్కి. లేదు మీ పిల్లలు ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారు అంటే మీరు హ్యాపీగా ఫీడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కిడ్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ ఇవ్వండి. మ్యాక్సిమం బయట బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. అవన్నీ పిల్లల హెల్త్కి అస్సలు మంచిది కాదు. దాంట్లో షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత మైదా కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల నార్మల్గానే వాళ్ళకి మంచిది కాదు. వింటర్ టైంలో ఇంకా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ హెల్త్కి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా మెడికేషన్ ఉండాలి. ఫీవర్, కోల్డ్, దగ్గు ఇవన్నీ వస్తుంటాయి కదా, ఖచ్చితంగా ఒక థర్మామీటర్ ఉండాలి, విక్స్ ఉండాలి, అలానే నాసల్ స్ప్రే ఒకటి ఉండాలి. ఇలా ఉంటుంది. ఈ డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు, స్ప్రే అయినా చేసుకోవచ్చు. నాసల్ స్ప్రే అంటారు. ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు ఇది తీసుకోండి. న్యూ బోర్న్ బేబీస్కి కూడా యూస్ చేయొచ్చు. నేను మా పాపకి తీసుకున్నాను, బాబుకి కూడా యూస్ చేశాను. ఇదే మనం మెడికేషన్ అనేది ఉంది మన దగ్గర పెట్టుకుంటాం, కానీ దాని డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ మనకి వెయిట్ బట్టి మనకి డోసేజ్ అనేది ఇస్తారు, అది మనం నోట్ చేసేసుకోవాలి. నేను పైన యాడ్ చేస్తాను, నేను అలా నోట్ చేసేసుకుంటాను. పాపకైతే ఇంత వెయిట్ కాబట్టి ఇంత డోసేజ్ వేయాలి, బాబు ఇంత వెయిట్ కాబట్టి ఇంత డోస్ వేయాలి, ఇంత ml వేయాలి అని చెప్పి నోట్ చేసేసుకోవాలి క్లియర్గా. మీకు ఇష్టం వచ్చిన డోసేజ్ వేయకూడదు. సో ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక ఫీవర్కి, కోల్డ్కి, స్టమక్ పెయిన్కి మోస్ట్లీ 3 ఉంటే సరిపోతుంది. ఇంకా థర్మోమీటర్, విక్స్ ఇవన్నీ మ్యాండటరీ కాబట్టి అవి ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాయి. హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వింటర్లో అనేది పిల్లలకి కాదు, ఆబ్వియస్లీ పెద్దవాళ్ళకి కూడా కోల్డ్ అవన్నీ వస్తుంటాయి కదా. మీకు ఇఫ్ ఇన్ కేస్ కోల్డ్, కాఫ్ ఇలాంటి ఫీవర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, మీరు ఖచ్చితంగా హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు పిల్లల్ని వెళ్ళి పట్టుకునేటప్పుడు మీ హ్యాండ్స్ అనేవి నీట్గా వాష్ చేసుకొని వాళ్ళని తీసుకోండి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఎంత క్లీన్గా ఉన్నా మనం ఇలా పెట్టుకొని చేసిన, క్లాత్ పెట్టుకొని తగ్గిన ఆబ్వియస్లీ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి వెంటనే అది ఎఫెక్ట్ అవుతుంది. సో నీట్గా మీరు హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోండి. ఎవరైనా రిలేటివ్స్ పిల్లల్ని చూడడానికి వస్తారు, న్యూ బోర్న్ అంటే ఖచ్చితంగా విజిటర్స్ వస్తారు, వచ్చి పిల్లల్ని చూస్తారు, వాళ్ళని ఎత్తుకుంటారు. ఇన్ఫెక్షన్స్ అనేవి వాళ్ళకి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి. సో మ్యాక్సిమం నో అని చెప్పండి. మీరు కనుక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళే ఆలోచనలు ఉంటే ప్లీజ్ వింటర్లో వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ వెళ్ళినా కీప్ యువర్ విజిట్ టూ షార్ట్. వెళ్ళి వెంటనే చూసేసి వెళ్ళిపోండి. అంతేగాని బేబీని ఒకసారి ఎత్తుకుంటాను, కిస్ చేస్తాను ఇవన్నీ చేయకండి. ఎందుకంటే ఆ పెయిన్ మదర్కి తెలుస్తుంది, అయ్యో ఎత్తేసుకుంటున్నారు, కిస్ చేసేస్తున్నారు అని. ప్లీజ్ అలాంటివన్నీ చేయకండి. సో 5:36 ఆ టైం కల్లా విండోస్ అనేవి మోస్ట్లీ క్లోజ్ చేసేయండి. ఎందుకంటే ఆ టైంలో బాగా మనకి చల్లగాలి వస్తూ ఉంటుంది, పిల్లలకి ఆ టైంలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి విండోస్ అవి క్లోజ్ చేసేసేయండి, మస్కిటోస్ అవి రాకుండా. పిల్లలకి అయితే ఫ్యాబ్రిక్ రోల్ ఆన్ అని ఉంటుంది, అది యూస్ చేయండి. జస్ట్ 3-4 డాట్స్ అలా పెట్టేసేయండి. బాగా న్యూ బోర్న్ బేబీ ఇంకా 6 months అంతే, ఇంకా చిన్నపిల్లవాళ్ళు అంటే
ఒకసారి ఆ ఫ్యాబ్రిక్ రోల్ ఆన్ అనేది యూస్ చేయచ్చా లేదా అని డాక్టర్ని కన్సల్ట్ చేసి అడగండి. బెటర్ కదా, అప్పుడు నేను చెప్పానని చెప్పి యూస్ చేయడం కాకుండా ఒకసారి మీరు డాక్టర్ని కూడా అడగండి. మస్కిటో బ్యాట్ అనేది ఉండాలి, అదైతే ఏ ప్రాబ్లం ఉండదు. మీకు మస్కిటోస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ బ్యాట్తో చేయొచ్చు కాబట్టి మస్కిటో బ్యాట్ వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఈ లిక్విడ్స్ వల్ల కొంచెం ప్రాబ్లం కాబట్టి అది పీల్చకూడదు కదా చిన్నపిల్లలు, సో అది మోస్ట్లీ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పిల్లలకి బాగా కోల్డ్ ఉంటుంది కదా, అప్పుడు మనం సిరప్ వేస్తాము. బాగా ఎక్కువైపోయే వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. వింటర్లో కోల్డ్ వచ్చి నెక్స్ట్ వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది. సో అంత అయ్యే వరకు అస్సలు వెయిట్ చేయొద్దండి. కొంచెం కోల్డ్ ఉండగానే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇలా ఉంది అని చెప్పండి. మెడికేషన్ వాడండి, ఎంత వేయాలి ఏంటి అనేది డాక్టర్ చెప్తారు కదా, అది వేసిన తర్వాత మీరు దాంతోపాటు స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ అనేది చాలా రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి, నోస్ బ్లాకేజ్ లేకుండా స్టీమ్ అనేది చాలా రిలీఫ్ ఇస్తుంది పిల్లలకి. సో మీరు న్యూ బోర్న్ బేబీ స్టీమ్ తీసుకోలేరు కదా అంటే నెబులైజర్స్ ఉంటాయి, అది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఒక పెద్ద బకెట్లో వాటర్ బాయిల్ చేసుకుంటాం కదా, మనం జనరల్గా హీటర్ పెట్టుకుంటాం, లేదంటే గీజర్ వాటర్ ఉంటాయి కదా, లేదంటే స్టవ్ మీద వాటర్ అయినా ఫుల్ బకెట్తో అంటే చిన్న గిన్నెతో తీసుకుంటే ఎక్కువ రాదు కాబట్టి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఆ పెద్ద బకెట్లో విక్స్ చేసేస్తే పిల్లల్ని మీరు మంచం మీద కూర్చోబెట్టినా లేదంటే ఎక్కడైనా కూర్చోబెట్టి కొంచెం దూరంగానే పెట్టండి ఆ బకెట్ వాటర్ అనేది. దాంట్లో కొంచెం విక్స్ అనేది యాడ్ చేయండి, అది రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు బ్రీత్ చేసుకోగలుగుతారు, అది వస్తుంది వాళ్ళ దగ్గరికి. మోస్ట్లీ అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మర్చిపోతే మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.